ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ అహ్మతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదాపీర్లు జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ అహ్మతుల్లా దేశ ప్రజలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి గణతంత్రం మరియు స్వాతంత్ర దినోత్సవాలు వచ్చి ఇన్నాళ్లైనా కూడా ఈనాటికి గత బ్రిటిష్ పాలకులు చేతిలో ఎలా అయితే అనేక పన్నులు కట్టి వాళ్ళు చెప్పు చేతుల్లో బానిసలుగా ఎలా ఉన్నామో, ఈనాడు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన స్వదేశీయ నాయకత్వంలో ఈనాటికి పిల్లవాడు తాగే పాల ప్యాకెట్స్ నుంచి ప్రతి ఒక్క వస్తువు మీద అధిక పన్నులు కడుతూ బక్కచిక్కిపోతున్నారు. ఆనాటి రోజులే ఈనాటికి తలపిస్తున్నాయని, దీన్ని బట్టి ఆనాడు బ్రిటిష్ పాలన, ఈనాటి స్వదేశీయుల పాలన ఒకేలా ఉన్నాయని అన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. ఈనాటికి అభివృద్ధి చెందిన ప్రపంచంలోనే ఐదో దేశం అనేది అని చెప్పుకునే పెద్దలు మనం అందరం గర్విస్తున్నాం. మన దేశానికి ఆ ఉన్నత స్థానం వచ్చేదానికి నెంబర్ 1 కూడా చేసుకునే దానికి కూడా మేము దేశ ప్రజల్ని విధాలుగా తోడ్పడతాం. కానీ ప్రతి దాని మీద గతంలో ఏదైతే బ్రిటిష్ వారు అనేక పన్నులు వేశారో, అదేవిధంగా ఈనాడు మన పాలకులు పిల్లవాడు తాగే పాలు ప్యాకెట్ నుంచి ప్రతి దానిపై ట్యాక్సులు విధించి సామాన్య జనాల్ని పిప్పి చేసే విధంగా ఈ నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, ఇటువంటి అనేక GST ఇటువంటి ట్యాక్సులు ఎన్నో భారాన్ని దేశ ప్రజల మీద వేస్తున్నారు. ఇది ఎంత మటుకు సమంజసమని మన కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, మీరు దేశాన్ని, దేశ ప్రజల్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళేటప్పుడు వారి యొక్క శ్రమతో వెళ్ళాలి, కానీ వారిని పిప్పి వారి మీద అధిక ట్యాక్సుల భారాన్ని వేసి దేశ అభివృద్ధి కాదు, జనాల్ని అణచివేతకు, బానిసత్వానికి గురి చేసే అంశమని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక వస్తువుల మీద ట్యాక్సులు భారీగా పెంచారు. ఆ ట్యాక్సులు కూడా తగ్గించాలి, దేశ ప్రజలను ఆదుకోవాలి, దేశ ప్రజలను ప్రోత్సహించాలి. బీద బడుగు ప్రతి ఒక్క వస్తువు తినే విధంగా ఏదైతే ట్యాక్సులు ఉండాలో అవి తగ్గించి ప్రతి పేదవాడికి దేశ పౌరులుగా పుట్టిన ప్రతి పేదవాడికి ప్రతిదీ తినే హక్కుని కల్పించాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. మరియు దేశ ప్రజలకు మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా మారాలి. మన బానిసత్వాన్ని చీలించుకొని మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందని కూడా మన దేశ ప్రజలు మనసా వాచ కర్మన ఆలోచన చేయాలని, మంచి మనకు హక్కుగా రావాల్సిన విద్య, వైద్యం ప్రతిదీ ఇక్కడ ఒక పెత్తందారి పాదాల కిందకి వెళ్తుంది. అది మన హక్కు. మనం పోరాడే స్ఫూర్తిని మనం నింపుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.